హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మస్ వరల్డ్ ఇన్ రివ్యూ. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోస్లో మీకు పీజీటీ టీజీటీకి సంబంధించి కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్జిటికి కూడా మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్స్కి ఎస్జిటి కట్ ఆఫ్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కూడా, అలాగే రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి కూడా కట్ ఆఫ్లు మీకు ఇచ్చాను. అయితే చాలామంది 1 వీక్ నుంచి ఎస్ఏ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి కట్ ఆఫ్ ఇవ్వమని చెప్పి అడగడంతో నేను అన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించి కట్ ఆఫ్ ప్రిపేర్ చేయడం జరిగింది. దాన్ని మీకు ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నా. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ కూడా తెలియచేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి. నా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, మనం కట్ ఆఫ్ చూద్దాం. ఇప్పుడు మ్యాథమెటిక్స్కి సంబంధించి కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా మనం కట్ ఆఫ్ చూడాల్సిందే. కట్ ఆఫ్ ప్రిపేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మీకు అన్ని అంశాలు కూడా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. చూడండి, మ్యాథమెటిక్స్ కృష్ణా డిస్ట్రిక్ట్ మనం చూసినట్లయితే కృష్ణా, అలాగే ఇది చూసినట్లయితే ఇంతవరకు కృష్ణా, తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లా, తర్వాత మరి వెస్ట్ గోదావరి జిల్లా, ఇలా మళ్ళీ అన్ని డిస్ట్రిక్ట్స్ మనం కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక చూస్తే ముందు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. కృష్ణా డిస్ట్రిక్ట్ చూసినట్లయితే మొత్తం మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 14 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈ 14 పోస్టులు కూడా మరి కేటగిరీ వైజ్గా డివైడ్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఓసీ జనరల్కి 4 పోస్టులు ఇచ్చారు. ఈ 4 పోస్టులకు కూడా మరి 73.5667 అనేది కట్ ఆఫ్ ఇచ్చారు. ఈ కట్ ఆఫ్ ర్యాంక్ కూడా 4 మార్కులు. ఎందుకంటే ఇక్కడ రోస్టర్ ఉండదు కాబట్టి 4 ఫస్ట్ టాప్ 4 మెంబర్స్ ఎవరున్నారు, ఇక్కడ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా లేరు కాబట్టి మనం కట్ ఆఫ్ ఇక్కడ 73.5667 ఓసీ జనరల్కి ఇవ్వడం జరిగింది. ఓసీ ఉమెన్ చూసుకున్నట్లయితే 3 పోస్టులు ఉన్నాయి. దీనికి 72.2667 అనేది కట్ ఆఫ్ మరి తీసుకోవడం జరిగింది. 10వ ర్యాంక్లో ఇది ముగిసిపోద్ది. ఇకపోతే మరి బీసీఏ జనరల్కి ఒకటే పోస్ట్ ఉంది. బీసీఏ జనరల్ ఒక పోస్టు మ్యాథమెటిక్స్లో మరి కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 14 పోస్టులో బీసీఏ జనరల్కి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. 69.6333 అనేది కట్ ఆఫ్ ఉంది. 15వ ర్యాంక్లో ఈ క్యాండిడేట్ మనకు దొరుకుతారు. అలాగే బీసీబీ జనరల్ చూసుకున్నట్లయితే ఒక పోస్టు ఇవ్వడం జరిగింది. బీసీబీ జనరల్కి ఒకటే పోస్టు. ఈ పోస్ట్కి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మరి 73.1667 అనేది కట్ ఆఫ్గా మరి తీసుకోవడం జరిగింది. ఇకపోతే కట్ ఆఫ్ ర్యాంక్ కూడా 8. మరి చూసుకున్నట్లయితే ఇక మిగిలిన బీసీబీ ఉమెన్ కానీ, బీసీసీ జనరల్, బీసీసీ ఉమెన్, ఇలా బీసీడీ కేటగిరీలో కానీ, బీసీ కేటగిరీలో కానీ పోస్టులు లేవు. కృష్ణా డిస్టిక్లో 14 పోస్టులు ఏమన్నాయి కదా అట్లో. ఇకపోతే ఎస్సీ జనరల్కి వచ్చి ఒక పోస్ట్ ఉంది. దీనికి 71.2333 అనేది కట్ ఆఫ్. ఓన్లీ ఒకటే పోస్ట్ ఎస్సీ జనరల్కి. 12వ ర్యాంక్లో క్యాండిడేట్ మనం దొరుకుతారు. అలాగే ఎస్సీ ఉమెన్ చూసుకున్నట్లయితే ఉమెన్ కేటగిరీలో పోస్ట్ మనకి 66.2333 అనేది కట్ ఆఫ్ ఉంది. 39వ ర్యాంక్లో దొరకడం జరుగుతున్నాడు. ఇది కన్ఫామ్ కట్ ఆఫేగా, మీకు నో డౌట్ ఈ క్యాండిడేట్స్కి ఖచ్చితంగా జాబ్ అయితే రావడం జరుగుద్ది. నో డౌట్, డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకపోతే మరి నెక్స్ట్ క్యాండిడేట్ చూసుకుంటే ఎస్టీ జనరల్కి వచ్చి కృష్ణా డిస్టిక్లో 2 పోస్టులు ఉన్నాయి. ఇందాక మనం చూసింది ఏంటి, ఓకే ఎస్సీ ఉమెన్ చూసాం కదా. ఎస్సీ ఉమెన్కి 39వ ర్యాంక్ కట్ ఆఫ్. అలాగే ఎస్టీ జనరల్ మరి చూసుకున్నట్లయితే ఎస్టీ జనరల్ 2 పోస్టులు ఉన్నాయి. దీనికి 53.8333 అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఒకసారి మీకు క్లియర్ వ్యూ చూపిస్తాను దీనికి సంబంధించి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కృష్ణా డిస్ట్రిక్ట్లో మనకి ఎస్సీ ఉమెన్, తర్వాత ఎస్టీ జనరల్ 2 పోస్టులు ఉంది. దీనికి 53.8333 అనేది కట్ ఆఫ్. 368వ ర్యాంకు కట్ ఆఫ్ ర్యాంక్గా తీసుకున్నాం. లేకపోతే హెచ్ఐ జనరల్ హియరింగ్ ఇంపేర్డ్ ఎవరైతే ఉన్నారో ఒక పోస్ట్ ఉంది. ఒక పోస్టు దానికి 56.2667 అనేది కట్ ఆఫ్ ఉంది. 258వ ర్యాంకులో వీళ్ళు మనకి కనిపిస్తారు, హెచ్ఐ జనరల్. ఇకపోతే ఇది మొత్తం 14 పోస్టులకు సంబంధించి కృష్ణా డిస్టిక్ ఎస్ఏ మ్యాథ్స్ కట్ ఆఫ్ అనమాట. ఇది ఒకసారి మరలా మీరు చూసుకోవచ్చు. మొత్తం ఓసీ జనరల్ 4, 3 ఓసీ ఉమెన్ 3, తర్వాత 1, 7, 1, 8, 9, 10, 11, ఇక్కడ ఒక 2, 13, ఇది ఒకటి 14 పోస్టులు అనేది 14 పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ ఇది మీరు చూసుకోవచ్చు. తర్వాత ఈస్ట్ గోదావరి డిస్టిక్ చూసుకున్నట్లయితే ఎస్ఏ మ్యాథ్స్ 20 పోస్టులు ఉన్నాయి. మొత్తం మీద 20 పోస్టులు అంటే 18 ఏమో జడ్పీలో ఉన్నాయి, ఒకటేమో మరి మున్సిపాలిటీలో ఉంది, ఇంకొకటి మనకి ఈస్ట్ గోదావరిలో ప్లెయిన్లో ఉంది. ట్రైబల్ ప్లెయిన్లో ఒక పోస్ట్ ఉండడం జరిగింది. దాన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసాం. ప్లెయిన్ పోస్ట్ మాత్రమే తీసుకున్నాం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ప్లెయిన్ మాత్రమే తీసుకున్నాం. ఏజెన్సీ మనం తీసుకోవాలా, దానికి సెపరేట్ కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే
ఏజెన్సీ అంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ వైడ్ అది ఉండదు, ఏజెన్సీ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రం అది అప్లై అవుతుంది. కాబట్టి ఏజెన్సీ ఏరియాలో ఏంటి అనేది గవర్నమెంట్ తెలుసు, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఆ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఈ ఏజెన్సీ పోస్టులు ఇస్తారన్నమాట. ఓకే, ఇక్కడ ఏజెన్సీలో ప్లెయిన్ పోస్ట్ ఒకటి ఉంది, అలాగే మున్సిపల్ ఒక పోస్ట్ ఉంది, అలాగే 18 పోస్టులు జడ్పీలో ఉన్నాయి. మొత్తం మీద 20 పోస్టులు ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి. ఇక దాని కటాఫ్ చూద్దాం. ఓసీ జనరల్కి వచ్చి 4 పోస్టులు ఇచ్చారు. ఈ 4 పోస్టులకి 74.1333 అనేది కటాఫ్గా ఉంది. 4th ర్యాంక్ ఎండ్ అవుతుంది. ఓసీ ఉమెన్ చూసినట్లయితే 5 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఓసీ ఉమెన్కి 5 పోస్టులు, అంటే 4 ఏమో జడ్పీలోను, 1 ఏమో మరి ప్లెయిన్లో ఉందన్నమాట ఓసీ ఉమెన్కి. అందుకని చెప్పి దాన్ని కూడా మొత్తం ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. 5 పోస్టులు. ఈ 5 పోస్టులు 71.6 కటాఫ్గా ఉంది. ఈస్ట్ గోదావరి ఎస్ఏ మ్యాథ్స్ కటాఫ్ ఓసీ ఉమెన్కి 71.6 కటాఫ్, 20 ర్యాంకులు వీళ్ళు దొరుకుతారు, ఎండ్ అవుతుంది. ఇక చూస్తే మరి బీసీఏ జనరల్కి ఒక పోస్ట్ ఇచ్చారు. ఈస్ట్ గోదావరి బీసీఏ జనరల్ ఒక పోస్టు 71.133 కటాఫ్గా ఉంది. 23వ ర్యాంకులో ఈ క్యాండిడేట్ ఉన్నారు. అలాగే బీసీఏ ఉమెన్ కూడా ఒక పోస్ట్ ఇచ్చారు. దీనికి 70.0333 అనేది కటాఫ్, 27వ ర్యాంకులో వీళ్ళు ఉండటం జరిగింది. అలాగే బీసీబీ ఉమెన్కి వచ్చి ఒక పోస్ట్ ఉంది. దీనికి 69 బీసీబీ ఉమెన్ ఒక పోస్టే 69.8667 ఉంది కటాఫ్, 29 ర్యాంకులో ఉన్నారు. అలాగే బీసీడీ జనరల్ ఒక పోస్ట్ ఉంది. 72.4 కటాఫ్, 11వ ర్యాంకులో ఉన్నారు. లేకపోతే బీసీఈ జనరల్ వచ్చి ఒక పోస్ట్ ఉంది. దీనికి 56.9 అనేది కటాఫ్. బీసీఈ జనరల్ ఎస్ఏ మ్యాథ్స్ ఈస్ట్ గోదావరి 56.9 అనేది బీసీఈ జనరల్ కటాఫ్, 429 ర్యాంక్ దగ్గర క్యాండిడేట్ మనం దొరికారు. ఇక ఎస్సీ జనరల్ చూసినట్లయితే ఒక పోస్టే ఉంది. దీనికి 65.7 కటాఫ్గా ఉంది. 65.7 కటాఫ్ ఎస్సీ జనరల్కి, 69 ర్యాంకులో ఉన్నారు. అలాగే ఎస్సీ ఉమెన్కి ఒక పోస్ట్ ఇచ్చారు కదా, దీనికి 63.3 కటాఫ్ ఉంది, 129 ర్యాంకులో ఉన్నారు. అలాగే ఎస్టీ ఉమెన్ ఒక పోస్ట్ ఉంది. దీనికి 55.4333 కటాఫ్గా ఉంది, 543 ర్యాంకులో వీళ్ళు దొరుకుతారు. ఇకపోతే ఈస్ట్ గోదావరి హెచ్ఐ ఉమెన్ ఒక పోస్ట్ ఉంది. దీనికి 39.2 లోయెస్ట్ కటాఫ్ అనమాట. 39.2 కటాఫ్, 23-27 ర్యాంక్ అనమాట. 2327 ర్యాంకులో వాళ్ళు ఉన్నారు. అలాగే ఓహెచ్ జనరల్ చూసుకుంటే ఒకటే పోస్ట్ ఉంది. దీనికి 64.9333 కటాఫ్ ఉంది, 83వ ర్యాంకులో వీళ్ళు క్యాండిడేట్ దొరకడం జరుగుతుంది అన్నమాట. ఇకపోతే మరి ఓహెచ్ కానీ ఎక్స్ సర్వీస్ కానీ ఏమీ లేవు. స్పోర్ట్స్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది ఈస్ట్ గోదావరి. దానికి 57.4 అనేది కటాఫ్, 398వ ర్యాంకులో ఉన్నారు, 57.4 కటాఫ్. ఇకపోతే మరి ఇంతవరకు మరి ఈస్ట్ గోదావరి కటాఫ్ మ్యాథ్స్ అయిపోయింది, స్కూల్ అసిస్టెంట్. ఇకపోతే వెస్ట్ గోదావరి చూద్దాం. వెస్ట్ గోదావరిలో మొత్తం మీద 22 పోస్టులు ఉన్నాయి మ్యాథమెటిక్స్, అంటే 18 జడ్పీలోను, 4 ఏమో మున్సిపల్లోనూ ఉన్నాయి. ఇక ప్లెయిన్లో మనకి ఎలాంటి పోస్టులు లేవు, అందుకని ఇక్కడ ప్లెయిన్ కలప 22 పోస్టులు. ఇకపోతే ఓసీ జనరల్ చూసుకున్నట్లయితే 5 పోస్టులు ఇచ్చారు. ఈ ఓసీ జనరల్ 5 పోస్టులకి మరి 70.833, అంటే ఈ 5 పోస్టులు జడ్పీ ప్లస్ మున్సిపల్ 2 కలుపుకుని 70.833 కటాఫ్గా ఉంది ఓసీ జనరల్ కటాఫ్. ఇక ఓసీ ఉమెన్ చూసుకున్నట్లయితే 4 పోస్టులు ఇచ్చారు. 4 పోస్టులు కూడా 68.5 అనేది కటాఫ్గా ఉంది, 68.5 కటాఫ్ ఇది ఓసీ ఉమెన్కి. ఇకపోతే బీసీఏ జనరల్లో 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులకి 66.8 అనేది కటాఫ్, 66.8 కటాఫ్గా ఉంది. బీసీఏ ఉమెన్కి వచ్చి ఒక పోస్ట్ ఉంది. బీసీఏ ఉమెన్ ఒక పోస్టు, ఈ ఒక పోస్ట్కి 65.7333 అనేది కటాఫ్ ఉంది, 26వ ర్యాంక్లో వీళ్ళు మనకి దొరుకుతారు బీసీఏ ఉమెన్ క్యాండిడేట్. బీసీబీ జనరల్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ ఉంది. దీనికి 66.8333 కటాఫ్ ఉంది, 17వ ర్యాంక్లోనే వీళ్ళు మనకి అందుబాటులో ఉన్నారు. ఇకపోతే బీసీడీ జనరల్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ ఉంది. ఈ బీసీడీ జనరల్ ఒక పోస్ట్కి 65.8667 కటాఫ్ ఉంది, 25వ ర్యాంకులో ఈ క్యాండిడేట్ మనకి దొరుకుతారన్నమాట. ఇది వెస్ట్ గోదావరి కటాఫ్ ఇంకా కొనసాగుతుంది, ఇంకా చూద్దాం. బీసీడీ జనరల్ వరకు చూసాము. జనరల్కి వచ్చి 65.8667 కటాఫ్. ఇకపోతే మరి నెక్స్ట్ మరి బీసీడీ తర్వాత బీసీఈ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, బీసీఈ క్యాండిడేట్స్ వచ్చి కటాఫ్ చూద్దాం. బీసీడీ జనరల్ చూసుకున్నట్లయితే బీసీడీ ఉమెన్ క్యాండిడేట్ ఒకటి ఉంది, ఒక పోస్టు. దీనికి 64.9333 కటాఫ్గా ఉంది, 35వ ర్యాంకులు క్యాండిడేట్. అలాగే బీసీఈ జనరల్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ ఉంది, 62.4667 అనేది కటాఫ్. అలాగే మరి బీసీఈ ఉమెన్ మరి అలాంటి పోస్టులు లేవు. ఎస్సీ జనరల్కి వచ్చి ఒక పోస్ట్ ఉంది, ఇంకా 67 మార్కులు కటాఫ్, 16 ర్యాంకులు క్యాండిడేట్ ఉన్నాడు. ఎస్సీ ఉమెన్కి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులకు కూడా ఎస్సీ ఉమెన్కి ఉన్న 2 పోస్టులు 62.1 కటాఫ్ ఉంది, 75వ ర్యాంక్ వరకు వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఎస్టీ ఉమెన్ వచ్చి ఒక పోస్ట్ ఉంది, 51.8667 కటాఫ్, 491వ ర్యాంక్లో ఉన్నారు. ఇక హెచ్ఐ జనరల్ వచ్చి ఒక పోస్ట్ ఉంది. హెచ్ఐ జనరల్ ఒక పోస్ట్ ఉంది, 48.2 మార్కులు కటాఫ్, 760 ర్యాంక్లో ఉన్నారు.
ఇక ఓహెచ్ ఉమెన్ ఒక పోస్ట్ ఉంది, దీనికి 61.4 కట్ ఆఫ్ 91 ర్యాంక్లో ఉంటుంది జరిగింది. ఫ్రెండ్స్ ఇది మరి ఈస్ట్ గోదావరి అలాగే వెస్ట్ గోదావరి వీటికి సంబంధించినటువంటి మరి కట్ ఆఫ్లు అనమాట. మనం ఒకసారి మరలా మీరు రిపీటెడ్గా చూసుకోవచ్చు. ఇది మొత్తం కూడా మరి వెస్ట్ గోదావరి కట్ ఆఫ్, ఇది చూడండి కృష్ణ, ఇది ఇంతవరకు కృష్ణా డిస్టిక్ కట్ ఆఫ్. ఆ తర్వాత మరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి వచ్చేసి ఇంతవరకు కట్ ఆఫ్. నెక్స్ట్ ఇది వెస్ట్ గోదావరి కట్ ఆఫ్. ఓకే, మీరు ఇదంతా మరలా రిపీటెడ్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ కామెంట్ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ఇన్ దిస్. Friends, thank you for watching me in this video. Please share this video and subscribe my channel and tap bell button also not to get the total updates. Okay, thank you so much.